ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ బోలా శంకరుడికి భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ జాగార ఉపవాస దీక్షను పాటిస్తూ ఉంటారు. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదాశివలింగం. ఈ లింగాష్టకాన్ని అందరూ ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. ఈ శివలింగ మహిమను తెలియజేస్తోంది ఈ స్తోత్రం కూడా. ఆరాధన విషయంలో ఇతర దేవతల కన్నా ఆ శివుడికి ఒక ప్రత్యేకత కలిగి ఉంది. అదేమిటంటే ఆ శివుణ్ణి మూర్తి రూపంలోనూ లింగ రూపంలోనూ పూజించడం వలన ఆ శివలింగ పూజ విశిష్టత లింగ పురాణం మొదటి అధ్యాయంలో సంపూర్ణంగా కనిపిస్తూ ఉంటుంది. శివాలయాల్లో పూజ కోసం వెళ్ళినప్పుడు శివలింగం కనిపిస్తూ ఉంటుంది భక్తులకు. త్రిమూర్తి స్వరూపం శివలింగం. ఆ శివలింగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక పీఠం, దానిపైన లింగం అమర్చి ఉంటుంది. ఈ పీఠం మామూలు పీఠం కాదు, అది బ్రహ్మదేవుడికి ప్రతిరూపం. ఈ పీఠం మీద కొద్దిగా విశాలంగా పానబట్టం ఉంటుంది, అది విష్ణువుకు ప్రతిరూపం. దానిమీద ఈ లింగం కొలువై ఉంటుంది, అది శివుడికి ప్రతీక. ఇలా ముగ్గురు ప్రధాన దేవతలు ఒకచోట కలిసి ఉండే స్థానం కనుకనే ఆ శివలింగానికి అంతటి గొప్పదనం వచ్చింది. సాలగ్రామాల పూజల కంటే, ఇతర దేవతామూర్తుల పూజల కంటే కూడా ఆ శివలింగ పూజ ఎంతో గొప్పదవుతుంది. ఈ శివలింగంలో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులే కాక శక్తి కూడా నిండి ఉంటుంది. ఆ శక్తి పానవట్టం కింద పీఠంలో కలిగి ఉంది. పైన శివలింగంలో శివుడు ఉంటాడు. ఈ కోణంలో చూస్తే ఆ శివశక్తి స్వరూపంగా శివలింగం దర్శనమిస్తుంది. అందుకే శివుడి విషయంలో మూర్తి పూజ కంటే లింగార్చన్నే అనంత ఫలప్రదమని మన పురాణాలు చెబుతున్నాయి. మహాభారతం లాంటి ఇతిహాస పురాణాలు వివరించింది కూడా ఇదే. ఈ సృష్టి అంతా లింగరూప స్వరూపమే. ఆ శివలింగం సామాన్యమైనది కాదు. రజోగుణంతో బ్రహ్మదేవుడై, సత్వగుణంతో మహావిష్ణువై, తమో గుణంతో రుద్రుడై ఈ సృష్టి స్థితి లయలకు ఆధారమై కలిగి ఉంటుంది. అందుకే తన విషయంలో లింగరూపాన్నే పూజించమని శివుడు అనేక సందర్భాల్లో భక్తులకు స్వయంగా వివరించినట్టు కూడా ఆ పురాణాలలో కనిపిస్తూ ఉంటుంది. లింగం అని అంటే గుర్తు అని అర్థం. ఆ శివలింగం శివుడికి గుర్తుగా, ఆ గుర్తుతోనే శివుడు విష్ణువుకు, బ్రహ్మకు చాలా చోట్ల జ్ఞానోదయాన్ని కలిగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ లింగమనే నిరాకార స్వరూపం జ్యోతిర్లింగాలు, వాయులింగాలుగా శివుడు అవతరించి భక్తులకు అనుగ్రహించిన సందర్భాలు కూడా కోకొల్లలుగా కలిగి ఉన్నాయి. ఈ బ్రహ్మాండమంతా నిండి ఉన్నది కూడా శివుడు అని ఇట్టే తెలుస్తుంది. ఈ బిందు నాదాల వల్లనే జన్మ పరంపరలు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే జన్మ నివృత్తి కలగాలంటే ఆ శివలింగాన్ని నిత్యం భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో అభిషేకిస్తూ ఉండాలి. ఆ బిందు స్వరూపిణి అయిన దేవి తల్లి అని, నాదస్వరూపుడైన శివుడు తండ్రి అని భావించి తల్లిదండ్రుల స్వరూపమైన శివలింగాన్ని భక్తితో ఆరాధించాలి. ఆ శివలింగాన్ని పూజించడంతో పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మెండుగా లభిస్తుంది. ఈ శివలింగ పూజ వల్ల పరమేశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు, అనంతమైన ఆనందాన్ని కూడా ప్రాప్తింపజేస్తాడు. జీవన్ముక్తిని కోరుకొని పునర్జన్మ రాహిత్యాన్ని కాంక్షించేవారు ఈ శివలింగాన్ని ఆరాధించడమే మేలు. మహాలింగమనే లింగార్చన ఎంతో గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఇంతకీ మహాలింగమంటే ఏమిటి? ప్రణవం లేదా ఓంకారాన్ని ఆ షడ్లింగమని, మహాలింగమని కూడా అంటారు. ఓంకారంలో మిళితమై ఉన్న ఆకారాన్ని ఆచారలింగమని, ఉకారాన్ని గురులింగమని, మకారాన్ని శివలింగమని, బిందువును చదలింగమని, నాదాన్ని ప్రసాదలింగమని అంటారు. అకార, ఉకార, మకార, బిందు నాదాలు కలిసిన ఆ ప్రణవాన్ని మహాలింగమని పిలుచుకుంటారు. అలాగే మరికొందరు ఉకారాన్ని చరలింగమని, మకారాన్ని ప్రతిష్ఠిత యంత్రలింగమని, బిందులింగమని, నాదలింగమని, ఈ వరుసలో అకార, ఉకార, మకార, బిందు నాదాల కలయికలతో ఏర్పడిన ప్రణవాన్ని ఓంకారాన్ని ధ్వనిలింగమని పిలుచుకుంటారు భక్తులు. శైవ సాంప్రదాయంలో శాంభవి దీక్ష తీసుకున్నవారు ఆ షడ్లింగ, మహాలింగ లేదా ధ్వనిలింగమనే ప్రణవాన్ని పంచాక్షరి మంత్రంతో కలిసి జపం చేస్తే జీవన్ముక్తి లభిస్తుందని ఆ సాధకుల మాట కూడా. ఆ మహాశివునికి నివేదన ఆవు పాలు, ఆవు పాలతో తయారైన పెరుగు, తేనె, నెయ్యి, పంచదార అనే ఆ పంచామృతాలతోనూ ఆ చెరుకు రసంతోనూ శివలింగాన్ని అభిషేకించాలి. ఆవు పాలతో చేసిన పాయసాన్ని ఆ మహాశివుడికి నైవేద్యంగా సమర్పించాలి. శివుడికి చేసే పూజ, అభిషేకాలన్నీ
ఓంకారాన్ని జపిస్తూ చెయ్యాలి. ఈ పదార్థాలే కాక ఇంకా ఒక్కో కామ్యసిద్ధికి ఒక్కో పదార్థంతో అభిషేక నివేదనలు ఉన్నట్టు శివలింగ పురాణాలు పేర్కొంటాయి. ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఓంకార నాదాన్ని పఠిస్తూ ఆ మహాశివుణ్ణి ధ్యానిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఓం నమః శివాయ.